వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. దేవలోకాల్లో ప్రవహించే గంగా నది భూమి మీదికి వచ్చినప్పుడు ఆ తాకిడికి ప్రపంచమే నాశనం అయ్యిందని చెబుతారు. దాంతో సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ గంగా ప్రవాహాన్ని తన జటాజూటంతో ఒడిసి పట్టి హిమాలయాల మీదుగా నెమ్మదిగా ప్రవహించేలా చేస్తాడు. భారతీయ పురాణాల ప్రకారం గంగా నది ఆవిర్భావానికి సంబంధించిన అంశం ఇది. ఇలా గంగా నదే కాదు, గోదావరి నది పుట్టుక వెనకాల కూడా సేమ్ అలాంటి స్టోరీనే ఒకటుంది. దక్షిణ భారతదేశంలోని బ్రహ్మగిరి కొండల నుండి ఉబికి వచ్చే గోదావరి నది పుట్టుక వెనకాల కూడా మనకి తెలియని ఎన్నో విషయాలున్నాయి. ఓవైపు చరిత్ర, మరోవైపు పురాణం మిళితమైన అద్భుతమైన నదీ చరిత్ర ఇది. దక్షిణ గంగగా పేరొందిన ఈ గోదావరి నది ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో పుట్టింది, దాని విశిష్టత ఏమిటి, అసలు ఆ పరమశివుడికి గోదావరి నదికి మధ్యున్న లింక్ ఏంటి, బ్రహ్మగిరి కొండల్లో నేటికి దర్శనమిస్తున్న శివుడి జటాజూటాలు ఏమని తెలియజేస్తున్నాయి అనేటువంటి అనేక అంశాలను మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. పవిత్ర గోదావరి ఆవిర్భావానికి వెనుకున్న అనేక అంశాలను గురించి మీరు తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మన దేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ దగ్గరున్న ప్రసిద్ధమైన జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరం. అసలు ఈ జ్యోతిర్లింగం వెలుగులోనికి రావడానికి మూలం గోదావరి నది యొక్క రహస్య ప్రవాహమే. ఆ రహస్యం యొక్క మూలం ఈ ఆలయం వెనకాలున్న బ్రహ్మగిరి అనే పర్వతం. సరిగ్గా ఈ పర్వతం దగ్గరే దేశంలోని రెండో అతిపెద్ద నది అయిన గోదావరి నది పుట్టింది. ఈ కథ సాక్షాత్తు ఆ పరమశివుడితోనే ముడిపడి ఉంది. ప్రాచీన పౌరాణిక గ్రంథాల ప్రకారం ఆ మహాశివుడు రెండు సందర్భాల్లో తన జటాజూటాన్ని విప్పుతాడు. మొదటిసారి గంగను భూమిపైకి తీసుకువచ్చేందుకు, ఇక రెండో సందర్భానికి సమాధానమే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ బ్రహ్మగిరి పర్వతం. ఇది త్రయంబకేశ్వర గుడి వెనకాల ఉంటుంది. గంగా నది తరువాత గోదావరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు శివుడు తన జటాజూటాన్ని తెరుస్తాడు. ఈ పర్వతం పైన ఆ మహాశివుడు ఎక్కడైతే వాటిని విదిల్చాడో ఆ గుర్తులు నేటికి మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న దానికి రుజువే ఈ త్రయంబకేశ్వర ఆలయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ త్రిమూర్తి రూపాలతో కూడిన శివలింగం ఉంటుంది. ఓసారి గౌతమ ఋషి చేసిన తపస్సుకు మెచ్చిన మహాశివుడు తనకేం వరం కావాలో కోరుకోమనగా, అప్పుడు ఆ మహర్షి, పరమశివ, నీ జటాజూటం నుండి ప్రవహించే గంగలో కొంత భాగం ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు శివుడు గంగాదేవిని నీటిని విడుదల చేయమని ఆజ్ఞాపిస్తాడు. అయితే అందుకు గంగాదేవి ఒప్పుకోదు. దాంతో మహాదేవుడు ఆగ్రహానికి గురై తాండవం చేస్తాడు. తన జటాజూటాన్ని బలంగా ఓ కొండపైకి విదుల్చుతాడు. అప్పుడు గంగా నదిలోని ఒక పాయ దక్షిణ భాగం నుండి భూమి మీదకు చేరుతోంది. వాడుకలో ఉన్న వివిధ కథనాల ప్రకారం గౌతమ మహర్షి ఈ బ్రహ్మగిరి కొండపైనే తపస్సు చేశాడు. ఇక్కడే ఆయనకు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మగిరి పర్వతం వెళ్ళినప్పుడు నేటికి మనం అక్కడ శివుడి యొక్క జటాజూటపు ఆనవాళ్లను చూడొచ్చు. ఈ పౌరాణిక కథలో చెప్పినట్టుగా గోదావరి నది ఇక్కడి నుండి 5 ప్రదేశాల్లోకి ప్రవహిస్తుంది. ఈ 5 ప్రదేశాల్లో 2 ప్రదేశాలు ఈ గుడి ప్రాంగణంలోనే ఉన్నాయి. మొదటిది జ్యోతిర్లింగం క్రింద అయితే రెండోది పురాతన విష్ణుమూర్తి విగ్రహం పాదాల చెంత ఉంటుంది. ఇక్కడి నుండే రహస్య గోదావరి ప్రవహిస్తోంది. ఈ ఆలయం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. నదీ ప్రవాహంలాగా ఇది మనకు కనిపించదు, కానీ ప్రతి సీజన్లోనూ ఈ నీటి ధారలు వస్తూనే ఉంటాయి. మీరు నమ్మలేని విషయం ఏంటంటే భారతదేశంలోనే 10,460 కిలోమీటర్ల పొడవున్న రెండో అతిపెద్ద నది మన గోదావరి. ఈ బ్రహ్మగిరి నుండి వచ్చే సూక్ష్మ ప్రవాహం నుండే గోదావరి వస్తుంది. శ్రావణ మాసంలో బ్రహ్మగిరి నుండి చిన్నగా జలపాతం జాలువారుతోంది. ఎందుకంటే గురు పౌర్ణమి తర్వాత భూమిని 1 రోజులు ఆ మహాదేవుడు మోస్తాడట. ఈ కొండపైనున్న ఓ గుహలోని భాగంలో ఒక చోట 108 సహజ సిద్ధ శివలింగాలు ఉన్నాయి. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసిన కారణంగానే
ఇక్కడి శివలింగాలు ఏర్పడ్డాయని అంటారు. ఇక్కడ స్టార్ట్ అయిన గోదావరి నది సన్నగా ప్రవహించి తర్వాత జలపాతంగా మారి త్రయంబకేశ్వర ఆలయంతో పాటుగా మరో 5 రహస్య ప్రదేశాల్లో ప్రవహించి తరువాత మైదాన ప్రాంతంలోకి చేరుకున్నాక అఖండ గోదావరి నదిలాగా మారుతుంది. కాలంతో సంబంధం లేకుండా ఈ నీటిపాయ నుండి నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి అద్భుతమే అంటారు భక్తులు. దక్షిణ భారత జీవనాడిగా పేరొందిన గోదావరి నది తీర ప్రాంతం ఆధ్యాత్మికతలకు నిలయమై దేవాలయాల దేవనాడిగాను పురాణాల చావడిగాను మారి ప్రధానంగా తెలుగువారి జీవన విధానంలో విడదీయరాని అనుబంధంతో పెనవేసుకుపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.